జీవన్ రెడ్డి గారి నివాసం వద్ద మరికొంతమంది అనుచరులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు చెన్నూరు వెంకటయ్య. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన జీవన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? అయితే నాది జగిత్యాల పట్టణం, నాది బేడబుగాల కాలనీ. నేను మాట్లాడి చెన్నూరు వెంకటయ్య అంటారు. మాది దాదాపు మా యొక్క 400 కుటుంబాల్లో ఇక్కడ జగిత్యాల 8వ వార్డులా, ఇంతమంది ఇప్పుడు 9వ వార్డు అయింది. 9వ వార్డులో నియమిస్తున్నాము. మరి జీవనాలు అంటేనే మరి జగిత్యాల జిల్లాలో ఈ మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఆనాడు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరు ఏడు పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ పల్లెలు పోయినా, హైదరాబాద్ పోయినా, వరంగల్ పోయినా, హన్మకొండ పోయినా, జీవనాలు అంటేనే జగిత్యాల అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే జీవనన్న. ఈ ప్రపంచంలో మేము ఇప్పుడు కదా అప్పుడు కాదు, మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా బాబులు మా అమ్మలతో ఉన్నప్పటి కూడా, ఇందిరాగాంధీ మన సోనియా గాంధీ ఇంద్రమ్మ ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది కూడా ఈ జీవనన్న ఆరోగ్యం కూడా పార్టీ పట్టుకొని పార్టీని మర్చిపోలే. ఇంతవరకు ఆ పార్టీ పట్టుకొని ఏ నాడైనా పార్టీ కూడా మర్చిపోలే. మరి ఒక పేదవారికి చాలా రక్షణ ఇచ్చిన నాయకుడు మరొక జీవన్ రెడ్డి. మరి మా బేడాబుడి గారు ఈ తెలంగాణలో మా బేడాబుడి గారు ఎన్నో దిక్కులో ఉన్నారు. కానీ అందులో మన జీవన సార్ అంటే మా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఈ మన చుట్టుముట్టి కరీంనగర్ జిల్లాలో ఈ మన జగిత్యాల జిల్లా లోపల కూడా చాలా మందికి సహకరించేవాడు. మరి ఒకటి ఎవరు మా జీవననే చాలా చక్కటైన మనిషి, పేదలకు అందరి అండగా ఉన్న మనిషి మరి జీవన గారు.